హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇగో మా పత్తి చేనులో అయితే ఇగో చెట్లు అయితే ఇట్లా చనిపోతున్నాయి. అసలు ఎందుకు ఏంటిది అనేది అయితే నేను మొత్తం కింద నుండి తవ్వి అయితే చూసిన. ఏర్లు కూడా మంచిగానే ఉన్నాయి, కానీ దేనివల్ల ఏం అర్థం కావట్లేదు. ఇగో చెట్టు చూడండి మొత్తం ఇట్లా వాడిపోతుంది. సో మొత్తం తవ్వి చూసినా మంచిగానే ఉన్నది, కానీ మరి ఎందుకు చచ్చిపోతుందో తెలియదు. ఇగో ఏర్లు చూడండి, నేనైతే ఇది పీకేసిన, మొత్తం తవ్వి పీకిన. ఇగో ఏర్లు కూడా మంచిగానే ఉన్నాయి, కానీ ఎందుకు చనిపోతుందో ఏమో ఏం అర్థం కావట్లే. సో ఇగో అటు అయితే కోతులు వచ్చినాయి, వినబడుతున్నాయి సౌండ్. కోతులు అయితే వచ్చినాయి. ఇక మా బావ అయితే మందు కొడతాడు. ఇక కోతులను చూసుకునే బాధ్యత అయితే నాదే. సో కోతులను కావలి ఉంటున్నామా అంటే ఉత్తిగా కావలి కూర్చొని కోతులు చేను దగ్గర వచ్చినాక కొట్టడం కాదు. సో మనము నాలుగు దిక్కుల ఎక్కడ చెట్లు ఉన్నా ఆ చెట్ల మీద కోతులు ఎలా ఉన్నాయా లేవా అనేది అయితే మనం కంటితో ఇట్లా ఒక్క పొరవకుండా మంచిగా గ్రహించి చూస్తే కోతులే కనిపిస్తాయి. సో అట్లా చూస్తేనే మనం కావలి ఉన్నట్టు. లేకపోతే చేనులో వచ్చి పడ్డాక చూసినా ఒకటే చూడకున్నా ఒకటే. ఎందుకంటే అవి చేనులో వచ్చి పడ్డాక మళ్ళీ బయట ఎల్లగొట్టడం అంటే మస్తు కష్టంగా ఉంటుంది. సో ఇదే ప్రాబ్లం. సో అందరికీ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇక కోతి ఈ చెట్టు మీద వచ్చిందేమో చూస్తా.